అయింది తెలంగాణ రాష్ట్రంలో? ఉగ్రవాదులా మీరేమన్నా? తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లా పెట్టినటువంటి మీకు వీడియో చూపిస్తాను నేను ఇవాళ. ఒకసారి మీడియా మిత్రులు ఇవన్నీ కూడా చూడాలి. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్గా పెట్టినటువంటి వీడియో. అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడినటువంటి మాటలను వక్రీకరిస్తూ వాళ్ళు పెట్టినటువంటి అబద్ధపు వీడియో, ఒరిజినల్ వీడియో, ఈ రెండిటిని నేను ఇప్పుడు మీకు చూపిస్తా. దాంతోపాటు ఇంకెంత దూరం వెళ్ళినరో కూడా మేము చూపిస్తాం మీకు. ఒక్కసారి ఇది చూడండి. रिजर्वेशन को हम समाप्त कर देंगे, रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ఇది మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేక్ ఆడియో వినిపించిన నేను వీడియోలో, నెక్స్ట్ ఒరిజినల్, రెండు కంపేర్ చేసి వినిపించిన. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో పెట్టినటువంటి వీడియో ఇది. పెట్టి ఒక 10-15 నిమిషాల తర్వాత అది మొత్తం సర్క్యులేట్ అయిన తర్వాత దాన్ని డిలీట్ చేసినారు. మేము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా చేసినారు. ఇవాళ ఇట్లాంటి నీచమైనటువంటి స్థితికి దిగజారిండు అంటే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో పెట్టిన దానికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? మేము అడుగుతున్నాం ఇవాళ. అంటే మీ సోషల్ మీడియా మీ కంట్రోల్లో లేదా, లేకపోతే మీరే ఈ రాష్ట్రంలో లేని మాటలు అన్నట్టుగా చేసి ఇవాళ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను భయభ్రాంతులకు గురి చేసి ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, విధ్వంసాలను సృష్టించే కుట్ర చేస్తున్నారా? చెప్పాలా రేవంత్ రెడ్డి గారు సమాధానం. దీంతో పాటు ఒక గంట సేపటి కింద కరీంనగర్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారు, ఈ వెల్చాల రాజేందర్ రావు గారు ఒక వీడియో పెట్టినారు వారి అఫీషియల్ అకౌంట్లో. అది ఓటమి భయంతో చేసినటువంటి వీడియో. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ బండి సంజయ్ గారు మాట్లాడినారు అని చెప్పి, ఇందాకదేమో అమిత్ షా గారు మాట్లాడినటువంటి వీడియోను మార్ఫింగ్ చేసినారు. ఇది సంజయ్ గారు మాట్లాడిన మార్ఫింగ్. రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తారు. రిజర్వేషన్ ప్రక్రియ విషయంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు. గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిలప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చాడని పద్ధతి ఉండే. లేదు, వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ అనే ఈ రాజ్యాంగబద్ధమని పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ అనే ఈ రాజ్యాంగబద్ధమని పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి పూర్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ ప్రక్రియ విషయంలో కూడా ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కూడా పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది పరిస్థితి. అంటే అమిత్ షా గారు రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేద్దామని చెప్పిండ్రు అని ఒక ఆడియో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఎవరితోటో మిమిక్రీ ఆర్టిస్టులతోటి ఆడియో చెప్పించి అది బండి సంజయ్ గారు మాట్లాడినట్టుగా యాడ్ చేసి పెట్టినారు. ఎవరితోటో అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని ముందుది మధ్యలది ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని అతకబెట్టి మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పిండ్రని చెప్పి అదొక వీడియో చేసినారు.
అంటే ఇవాళ వెల్చాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరి అది వారి అఫీషియల్ అకౌంట్. మరి దీని పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? మరి ఎన్నికల కమిషన్కి రేపొద్దున ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతోంది భారతీయ జనతా పార్టీ. ఈ రెండు అంశాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు పాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటుండే ఎవరు రేవంత్ రెడ్డి గారిని, మా పార్టీ నాయకులు అంటే ఆ స్థాయిలో తిట్టలేరు కాబట్టి మేము మాటలు అంటలేము, కానీ రేవంత్ రెడ్డి గారిని బుడ్డర్